లక్ష్మి ఏం చేస్తున్నావు? పులిహోర తిందమ్మా. పులిహోర చేసినావు ఈరోజు? సరే సరే. అయితే ఇదేంది, ఈరోజు బర్త్డే కదా నాని గాంధీ. సాయిబాబా టెంపుల్కి వెళ్దాం. షిరిడీలో ఎట్లుంటుందో సేమ్ అట్లనే ఉంటుంది లొకేషన్. ఇట్లా మన ఫ్రెండ్స్కి కూడా చూపిద్దాము. సాయిబాబా టెంపుల్కి వెళ్ళి నానిగాడి పేరు మీద అర్చన చేయించుకొని వద్దాం. సరేనా? పులిహోర పక్కకు పెట్టేసి మరి. సరేనా? సరే మరి. వీడు కూడా వస్తాడు అంటున్నా. రెడీ అయిందా? ఎడా రెడీ అయినావా? రెడీయా? ఓకే. నెమ్లీ దగ్గరున్న సాయిబాబా టెంపుల్ సేమ్ షిరిడి లాగానే ఉంటుంది ఫ్రెండ్స్. లోపలైతే చూద్దాం ఎంత బాగుంటుంది అంటే, సేమ్ షిరిడి సాయిబాబా ఎట్లా ఉంటాడో సేమ్ అలాగే ఉంటుంది. లొకేషన్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. చూడొచ్చు మీరైతే. ఎంత అంటే అంత బాగుంది. మొత్తం ప్రతి బిట్టు పెడతాం మీకైతే. సేమ్ షిరిడీలో ఎలా ఉంటుందో అలాగే కట్టారు లొకేషన్ మొత్తం. ఇక్కడ బాబాకి ఎదురుగా శ్రీకృష్ణుడు ఉన్నాడు చూడండి. సాయిబాబాకి ఎదురుగా శ్రీకృష్ణుడు. ఇదే సాయిబాబా టెంపుల్ అయితే ఇదే. లోపల చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. సేమ్ షిరిడి సాయి అయితే ఎలా ఉంటాడో సేమ్ అలాగే ఉంది. అర్చన అయితే జరుగుతుంది. ఎవరి పేరు మీద తెలియదు. మనం కూడా బాబు పేరు మీద అర్చన చేయించడానికి వచ్చినాం. లక్ష్మి అనుగ్రహ కటాక్ష కళా లాప్త శ్రీ సాయినాథ మనో. పూజ అర్చన అయితే అయిపోయింది ఫ్రెండ్స్. వీడియో అయితే తీయొద్దన్నారు, అందుకే ఇక ఏం మాట్లాడలేదు. లోపల వీడియో కూడా తీయలేదు. అయిపోయింది. కాకపోతే కొబ్బరికాయ ఏంటంటే బయట కొట్టాలని చెప్పేసి అన్నారు. అక్కడ చాలామంది కొబ్బరికాయలు కొడుతున్నారు. కార్తీక మాసం కాబట్టి ఇక్కడ అందరు పూజలు చేస్తున్నారు. లేడీస్ అయితే కార్తీక పుణ్యం కాబట్టి అందరు పూజలు చేస్తున్నారు. ఇక్కడ లోపలైతే కొబ్బరికాయ కొట్టడానికి ప్లేస్ లేదు. ఇక్కడ ఇదే కొబ్బరికాయ కొట్టే ప్లేసు. సాయిబాబా టెంపుల్లో మాత్రం అందరు ఇక్కడే కొబ్బరికాయలు కొడతారంట ఫ్రెండ్స్. గట్టి కొట్టు, పగులుతలేదా? దేవుడి మీదనే పోయి వాడు. ఇక్కడైతే శివుడి విగ్రహం ఉంది. సూపర్. సేమ్ మన మల్లికార్జున స్వామి శివుడి గుడి ఉంది ఇక్కడ. ఇక్కడే ఒక గుడి. ఓం నమ శివాయ. సేమ్ చెట్టులాగానే ఉంది, కాకపోతే ఇది ప్రైవేట్ మొక్క తెచ్చిపెట్టినది. కానీ సూపర్గా ఉంది లోపల కూడా. ఇది బాబా బొట్టు పెట్టుకునేదంట. నేనైతే ముందే దర్శనం చేసుకున్నా. మెల్లిగా పడతావురా చాలన్నా కానీ తిరుగుతూనే ఉన్నాడు. రే చాలరా చాలు. ఇది పక్కనే ఉన్న ఇంకొక గుడి, మళ్ళీ సాయిబాబా ఇది కూడా. ఇక్కడ మన మనసులో ఏదన్నా అనుకొని కాయిన్ నిలబెడితే మనసులో ఉన్న కోరిక నెరవేరుతుందంట. వదిలే, ఇంకెంతసేపు పెడతావు? వదిలే చెయ్యి. నిలబడిందా నిజంగా? అవునా? గుడి పక్కనే ఉన్న ఇంకొక టెంపుల్ లాంటిది ఇది. సాయిబాబా ఉయ్యాలలో అలా పడుకొని ఉన్నాడు. ఎంత బాగుందంటే చూడడానికి, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ఒక తొట్టెల్లో ఉంది బాబా విగ్రహము. చాలా బాగుంది ఇది కూడా. ఇక్కడ చిన్న చిన్న రాళ్ళతోని శ్రీ సాయి అని రాశారు, కృప అని రాశారు. ఎంత బాగుందో చూడండి. అలాగే ఇక్కడ ఉయ్యాల మీద పడుకున్న సాయిబాబా విగ్రహము సేమ్ బాబా లాగానే, అంటే బాబా మేలుకున్నట్టే ఉంది. ఎంత అంటే అంత బాగుంది. మన మనసులో ఎన్ని బాధలున్నా సరే గుడికి వస్తే ఆ ప్రశాంతత వేరుంటుంది. అసలు ఎంత ఫ్రీగా ఉందంటే ఇక్కడ ప్రశాంతంగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. వాడు అసలు ఆగట్లేదు, మొత్తం లోపలికి వెళ్ళిపోతుండు, బాబా దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. పట్టుకున్నా కానీ ఆగట్లేదు అసలు. అది ఒక పరుగులే వీడి. వాడు ఇక్కడ పోతే అక్కడ ఉరుకుతూనే ఉన్నాడు, అసలు ఆగట్లేదు వీడు. ఆరా నిన్ను ఇట్లా చేసినా అనుకో, ఇంకొకసారి ఏడికి తీసుకురామరా పొట్టి. లడ్డు ప్రసాదం కూడా అమ్ముతున్నారు. 20 రూపాయలకు ఒకటంట. 2 తీసుకున్నాం మేమైతే. నవగ్రహాల గుడి కూడా ఉంది ఇక్కడ. అదేవిధంగా నవగ్రహాలు కూడా ఉన్నాయి. మన షిరిడిలో అయితే ఎట్లుంటుందో సేమ్ డిట్టు అట్లనే ఉంది విగ్రహం అయితే. సాయిబాబా విగ్రహము ఉడికే అన్నం చేతితో కలుపుతా అనేది ఉంటుంది చూడు, సేమ్ అట్లనే ఉంది. చూడండి ఫ్రెండ్స్, వాడైతే అస్సలు ఆగట్లేదు. ఎప్పుడు దిగదామా, ఎప్పుడు ఆడుకుందామా అని చూస్తున్నాడు.
ఇది వాటర్ ఫాల్స్, కానీ ఇందులో వాటర్ అయితే లేవు, వాటర్ అయితే నింపట్లేదు ఇప్పుడు. లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా రండి. ప్రతి గురువారం భోజనాలు కూడా ఉంటాయంటే ఇక్కడ టెంపుల్ దగ్గర. భోజనాల ప్లేస్ ఎక్కడ కూడా చూపిస్తాను. చాలా బాగుంది ఇక్కడైతే. భక్తులు కూడా ఇప్పుడే చాలామంది వస్తున్నారు. టెంపుల్ వెనకాల ఇది మనకు భోజనాలు పెట్టే ప్లేసు. ప్రతి గురువారం భోజనాలు పెడతారంట ఫ్రెండ్స్ ఇక్కడ సాయిబాబా టెంపుల్ దగ్గర. ఈ లొకేషన్ వచ్చేసి నెమలి, నసరులాబాద్ పక్కన నెమలి. లొకేషన్ అయితే సూపర్గా ఉంది. ఇక్కడ చెట్లు అనేది డల్లర్ అయితే ఆపట్లేదు, మస్తు ఇగో ఆగట్లేదు. రే చిన్న ఆగరా, ఆగట్లేదు చూడండి. ఓకే స్పీడ్ రా ఫాస్ట్. పైకి ఎక్కి ఎట్లా ఎక్కుతావు చూద్దాం. ఎక్కొస్తా నీకు. ఓ ఎక్కిండు, పొట్టాడు ఎక్కిండు. ఇటు చూడు ఇటు పైకి కెమెరా.